ఎల్బీనగర్ శివగంగా కాలనీలో ఘనంగా దేవీ నవరాత్రి వేడుకలు జరిగాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి 4వ రోజు అన్నపూర్ణదేవి రూపంలో అలంకరించారు. శివగంగా కాలనీలో జై భవానీ వీర శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి టెంపుల్ వద్ద ఈరోజు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించామని అంబాల మల్లేశం గౌడ్ తెలిపారు. ఇక ఈరోజు దేవీ నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భాగంగా సుమారు 3000 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. తెలంగాణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకున్నట్లు వివరించారు. భవానీ వీర శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఇక్కడ దుర్గాబాధ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో గత 20 సంవత్సరాలుగా ఈ యూత్ అసోసియేషన్ తరఫున 9 రోజులు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీని కాలనీ యూత్ సభ్యులు మన రాజుగౌడ్ గాని, కిషన్ గాని, వెంకటేష్, అనిల్ సాగర్, పవన్, రాజు, ప్రతి ఒక్కరు పేరు పేరున సభ్యులందరూ పిల్లలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళలా అందరూ కాలనీవాసులు గాని, యూత్ సభ్యులు గాని సుఖ సంతోషంతో ఉండాలని. నమస్కారం అందరికి. నవరాత్రులు అనగానే ఎక్కడ లేని ఉత్సాహం ఆడవారిలో కనిపిస్తుంది. చక్కగా మన సాంప్రదాయాన్ని తెలిపే పద్ధతిగా చీర కట్టుతో, బొట్టు కట్టుతో చాలా అలంకారంగా అమ్మవారిని ఎలా అలంకరించుకుంటామో ప్రతి స్త్రీ కూడా అలాగే అలంకరించుకొని తోటి స్త్రీలతోటి పండుగ జరుపుకోవాలని కోరుకుంటారు. ఈ 9 రోజులు ఎంతో నిష్ఠ, భక్తి, శ్రద్ధలతో ఈ పండుగని జరుపుకొని ఇంటిల్లి పాది